ఈరోజంటే నిన్నటి దినం శ్రీకాకుళం వచ్చి అంటే పాలకొండ చిన్న సమస్య ఉంటే అది కూడా క్లియర్ చేయాలనే ఆలోచనతో శిరీషమ్మ జిల్లా పార్టీ అధ్యక్షులు మన శిరీష గారు, నేను రెడ్డి సుబ్రహ్మణ్యం అన్న గారు అందరూ కూడా కూర్చొని అది కూడా మేము చిన్న సాల్వ్ కూడా చేసాం. ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా కుటుంబ పెద్దలుగా మేము కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఓకే చెప్పి పోయినారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఇది కొంచెం అక్కడ గొడవలు కూడా జరుగుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి అక్కడ రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా రావాల్సిన డబ్బులు ఇప్పటికే దాదాపు 150 కోట్ల రూపాయలు మొన్నటి దినం కూడా రిలీజ్ చేశారు. రైతులందరితో కూడా జిల్లా కలెక్టర్ గారు అయితేమి, జాయింట్ కలెక్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడి వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా నిన్నటి దినం ఒక 4-5 విలేజ్ల్లో కూర్చొని వాళ్ళతో కూడా సర్దుబాటు చేసి వాళ్ళతో మాట్లాడి కొంతవరకు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చినారు. రైతులు కూడా సహకరించాలా. ఇది మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా, ల్యాండ్ భూములు ఏదైనా సమస్య ఉన్నా పెద్దలందరితోనూ కూర్చొని మాట్లాడుకొని అది ఇంకా మాకేమైనా కావాలని కానీ లేదంటే ఏదైనా అడగాలంటే కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇది సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని అది నా అభిప్రాయం. దాదాపు 150 కోట్లు వచ్చింది కాబట్టి 19 టీంలు ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి గ్రామం కూడా తిరుగుతూ అక్కడ పని కూడా చేస్తున్న విషయం మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే కూడా చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడాను. ఇంకా ఎవరికైనా రాకపోయినా, ఇంకా ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నా అలాంటివి ఏదన్నా ఉంటే ప్రభుత్వం మా దృష్టికి తీసుకొని వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి అవన్నీ కూడా రైతులకు ఇబ్బంది కలుపుకోకుండా సాల్వ్ చేసే బాధ్యత కూడా జిల్లా ఎమ్మెల్యే గారు కానీ మంత్రివర్యులు మేమందరూ కూడా బాధ్యత తీసుకుంటామని రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కొంతమంది రెచ్చగొట్టే వ్యవహారంలో కూడా ఉంటారు. అలాంటివి కూడా ఇనొద్దండి అని వాళ్ళకి అందరికీ ఒక అక్కగా, ఒక చెల్లిగా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు అంటే ఉమా అన్న గారు, మన అచ్చెన్నాయుడు అన్న గారు, ఎమ్మెల్యే గారు, మేము కూడా మరొకసారి వచ్చి రైతులందరితో కూడా మాట్లాడతాం. ఏదైనా ఉంటే కూడా సాల్వ్ చేసుకుందామని మరొకసారి రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు దీంట్లో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 24,50,000 మెట్రిక్ టన్నులు కూడా మేము ధాన్యం కూడా కొనుగోలు చేసాం. దీంట్లో ప్రకారంగా బడ్జెట్ డబ్బుల విషయంలో వస్తే 3,700 కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అకౌంట్లోకి వేసింది కూడా జరిగింది. ఈ జిల్లాలో ఇంకా తక్కువగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పూర్తిగా చేయలేకపోయినారు. ధాన్యం కూడా దాదాపు 2,07,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ధాన్యం కొనేది కూడా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు రైతులకు డబ్బులు పడలేదు అంటేనే వెంటనే నేను కలెక్టర్ ఆఫీస్లో అక్కడ మీటింగ్ కూడా పెట్టుకొని అక్కడ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి పండగకి అందరికీ రైతులకు డబ్బులు పడాలని అక్కడ అధికారులందరినీ పిలిపించి మేము మాట్లాడింది కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క రైతు సోదరికి ఎవరితో అయితే మేము ధాన్యం తీసుకున్నామో అందరికీ కూడా మనం డబ్బులు కూడా ఇచ్చింది కూడా జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఎక్కడైతే మన కౌంటర్లు పెట్టి కేంద్రాలు పెట్టినామో ధాన్యం కేంద్రాలు అక్కడికి వచ్చి ధాన్యం ఇవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. డబ్బులు మాత్రం 48 గంటల లోపు ప్రతి ఒక్క రైతు సోదరులు ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళకి 48 గంటల లోపు డబ్బులు కూడా ఇస్తామని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇస్తాం. ఇంకా కొన్ని జన్మభూమి మా ఊరికి పోయినప్పుడు కూడా కొన్ని ఇంకా రేషన్ కార్డ్స్ కావాలనేది కూడా ఎమ్మెల్యేల దృష్టికి కూడా వచ్చినాయంటే ఇవన్నీ కూడా మేము సర్వే చేసిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళందరికీ ఇస్తాం.